గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయి కుదేలైందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్థ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఆవరణలో 6 నూతన బస్సులను ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయలు శంకర్, వెడ్మబుజ్జుతో కలిసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే ఆర్టీసీలో నూతన బస్సు సర్వీసులను ప్రారంభించడం తో పాటు కార్మికుల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా 16 లహరీ సర్వీసులను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఆదిలాబాద్ బోత్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, జడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి, ఎస్పీ గౌస్ ఆలం, ఆర్ఎం సోలోమన్, డిప్యూటీ ఆర్ఎం ప్రణీత్, డిపో మేనేజర్ కల్పన పాల్గొన్నారు. ఆదిలాబాదు గడ్డ నుదుట మెరిసిన సింధూరమై విరిసిన మందారమై, మెరిసిన సింధూరమై విరిసిన మందారమై, మన వేళ పల్లె ప్రజల కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై, కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై, పేద ప్రజలకై తెగించి కొట్టడాన్ని వదులుకొని మన ముందుకొచ్చిండు. జై 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 సీనంటూ జనజాతర సాగెనో జయ. అదేవిధంగా డిఎం ఆర్టీసీ గారికి, ఎస్పీ గారికి, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, పోలీసు అధికారులకు, మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 కలెక్టరేట్ పరిధిలో కలిగినటువంటి వివిధ శాఖల అధికారులతోటి, అదేవిధంగా 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి ఊట్నూరులో రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి, అవసరం ఉన్నటువంటి, ప్రజా సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి రివ్యూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకము. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా అందరము, ఇటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా అధికారులు అందరం జోడెద్దుల్లాగా పనిచేసి వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజల యొక్క సమస్యనే ప్రధాన ఎజెండాగా చేసుకొని పనిచేయాలని అందరం కూడా అనుకోవడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు కూడా, ఆర్టీసీ సోదరులు కూడా రాబోయే కాలంలో వారు ఎలాంటి చింత లేకుండా వారికి ఉద్యోగ భద్రత అన్నీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఉంటాయని కూడా తెలియజేస్తూ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు స్లీపర్ కోచ్ బస్సులు ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ సీతక్క గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ నుండి ఆర్టీసీ ద్వారా స్లీపర్ కోచ్ బస్సులు ప్రారంభించడం నిజంగా ఆదిలాబాద్ ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలిగించిన వాళ్ళు. ఈ ప్రభుత్వానికి నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు రావడం చాలా అదృష్టం అక్క. ముఖ్యంగా మీరు ముందుగా మా జిల్లాకి ఇన్ఛార్జ్కి రావడం మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఏర్పడి 48 గంటల్లోనే దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ విషయంలో చాలామంది నాయకులు దీన్ని బురద జల్లే కార్యక్రమం ఆటో యూనియన్ రెచ్చగొట్టి చాలా రకాలుగా ఇబ్బందులు చేసే ప్రయత్నాన్ని చేశారు. కొన్ని రోజులు వాళ్ళకి ఏదో రకంగా మనం న్యాయం చేద్దామనేది హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఎవరైతే గతంలో మీరు బస్ ఛార్జీలు పెంచి అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది గురి చేశారో, ఈ రోజుల్లో అదే ఆటో యూనియన్ వాళ్ళని రెచ్చగొట్టి ఏదో వాళ్ళని